మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఒక అమ్మాయి అందంగా ఉండటం తనకి వరం, కానీ కొన్నిసార్లు ఆ అందమే శాపంగా మారుతుంది. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, తనకి జరిగిన నష్టం ఏంటి, తనకి శాపంగా వరించింది ఏంటి, అసలేం జరిగింది, నేను మీకు పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పటం కాదు, చూపిస్తాను. అసలు ఆ అమ్మాయి ఎవరు, తనకి జరిగిన నష్టం ఏంటో పూర్తిగా నేను మీకు చూపిస్తాను వీడియో రూపంలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనంటే తనే మోనాలిసా. ఎవరో ఒక కవి అమ్మాయి కళ్ళని ఈ విధంగా వర్ణించాడు, చారడేసి కళ్ళు అని చెప్పి. ఈ అమ్మాయిని చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కళ్ళు చూస్తే ఎంత అందంగా ఉంటాయి. చామని ఛాయ రంగు, చారడేసి కళ్ళు, స్వచ్ఛమైన నవ్వు. మొత్తంగా ఆ అమ్మాయి చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ అమ్మాయి ప్రస్తుతం కుంభమేళాలో ఉంది. ఈ అమ్మాయి వీడియో అండ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయంటే ఒక్కసారి ఆ అమ్మాయి వీడియో చూడండి. అమ్మాయిని చూడగానే ఎంత చక్కగా అనిపిస్తుందో. అమాయకంగా, స్వచ్ఛంగా, ముగ్ధ మనోహరంగా అని అంటూ ఉంటారు కదా, అలా ఉంది అమ్మాయి. సో అమ్మాయి మహాకుంభమేళాలో రుద్రాక్షలు, పూసలు అవి అమ్ముకుంటూ బ్రతుకు తెరువు కోసం ఆమె ఇంటిని వదిలి ప్రయాగ్రాజ్కి రావటం జరిగిందనమాట. సో అక్కడ తను అదిగో చూడండి, ఆమె తన సంచిలో పూసలు అవి అమ్ముకుంటూ ఉంటుంది, బ్యాగ్ చేతికి వేసుకొని అలా ప్రయాగ్రాజ్లో తిరుగుతూ అక్కడ తన పూసలు, ఆ రుద్రాక్షలు అవి అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఈ అమ్మాయికి వచ్చిన నష్టం ఏంటి అనంటే ఇంత అందంగా ఉండటమే ఈమెకు శాపంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది అనంటే సో మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఆ అమ్మాయిని ఎంతలా తరుముతున్నారు చూడండి జనాలు. ఆ అమ్మాయి ఏదో బ్రతుకు తెరువు కోసం అక్కడికి వస్తే చూడండి అమ్మాయి ఎలా వెంట పడుతున్నారు చూడండి. ఆ అమ్మాయి వెనక ఫోటోలు, వీడియోల కోసం ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఆ అమ్మాయిని వదలట్లేదు. మైకులు పెడుతున్నారు, ఆ అమ్మాయి మైకులు లాగేసి పడేస్తుంది, ఫోన్లను పడేస్తుంది. దయచేసి నా దగ్గరికి రావద్దు అని చెప్తున్నా కూడా ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు. ఎలా అంటే ఆ అమ్మాయి ఎక్కడుందా అని వెతుక్కుంటూ ప్రయాగ్రాజ్లో మొత్తం అంతా తిరిగి ఎంత పెద్దగా ఉంటుందండి ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రాంతం అంతా కూడా. అంతటి ప్రాంతంలో కూడా ఈ యూట్యూబర్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే మెయిన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి అక్కడేదో ఆ అమ్మాయి అమ్మేటటువంటి పూసలు కొంటున్నారా, రుద్రాక్షలు కొంటున్నారా కాదు, ఆ అమ్మాయితో సెల్ఫీలు, ఆ అమ్మాయితో వీడియోలు, ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి పుట్టు పూర్వతరాల గురించి, ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడిగి ఆ అమ్మాయిని చాలా విసిగిస్తున్నారు. చూడండి ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఆ అమ్మాయి పూర్తిగా ఆ అమ్మాయి దగ్గరికి తీసుకొస్తున్నటువంటి మైకులని కానీ ఫోన్లని కానీ పూర్తిగా విసిరిగొట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా తనని మాత్రం వదలట్లేదు. అది ఎంతలా వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయి పరిస్థితి అక్కడ ఎలా అంటే మనం ఇక్కడ ఏదో సంఘటన జరిగితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంటారు కదా, అలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అఖారాలలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెట్టేశారు. చూడండి జాగ్రత్తగా ఆ అమ్మాయి స్థానం నుంచి తీసుకొచ్చేసి తనని సన్యాసులు ఉండేటటువంటి అఖారాలలో ఆ ప్రాంతంలో అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ అమ్మాయికి తన అందమే శాపంగా మారింది. ఎస్, సో ప్రజెంట్ తను ఏదైతే బిజినెస్ చేసుకోవాలి, ప్రయాగ్రాజ్లో కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు, ఎంతో కొంత బిజినెస్ అవుతుంది, కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా బ్రతుకొచ్చు అన్న ఆలోచనతోటి తను అక్కడికి వస్తే తన ఫొటోస్ తీసి, వీడియోస్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయటంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది తను. అది ఇప్పుడు తనకి శాపంగా మారి తను బిజినెస్ని వదిలేసి పూర్తిగా ప్రయాగ్రాజ్ నుంచే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. సో ఇందాక మీరు వీడియోలో చూసినట్టు కేవలం తనని తీసుకెళ్ళి ఒక అఖారాలో పెట్టారే కానీ తర్వాత తన తండ్రి ఆ అమ్మాయి ఇక్కడే ఉంటే ఇంకా తన బిజినెస్ నడవదు అని గ్రహించి పూర్తిగా తనని తిరిగి ఊరికి పంపించేశాడంట. అది ఆ అమ్మాయికి
జరిగిన నష్టం. సో అదనమాట, అమ్మాయికి అందమే వరం అనుకుంటే ఈ అమ్మాయికి తన అందమే శాపంగా మారి తన బిజినెస్ని లాస్ చేసింది. సో అది సంగతి. సో మరి ఎవరైనా ప్రయాగ్రాజ్కి వెళ్ళిన వాళ్ళ అమ్మాయిని చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.